సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ మనం లైవ్లో ఉన్నాము. అయితే బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, సో భారతదేశానికి ముప్పు రాబోతుందా, సో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మేడం, ఇప్పుడు ఓవరాల్ గా మనం ఒక రకంగా మనం చెప్పాలి అని అంటే, మీరు అడిగిరు కాబట్టి మేము చెప్తున్నా. ఇది నేను వీడియోలు చూసిన, నేను చాలా బాధతోటి నేను మీకు ఫోన్ ఇన్ తోటి చెప్తున్న విషయం ఇది ఏంటంటే, ఒక భారతదేశ మహిళలకు ఎలాంటి సెక్యూరిటీ ఉంది అనేది మనం ఆ వీడియోలలో క్లియర్ కట్ గా చూసినాము. మనది జరుగుతున్నది ఎక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి, ఎక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, హిందువుల మీద దాడి ఎలా జరుగుతుంది అనేది ఒక రకంగా చూస్తే మొన్న పాకిస్తాన్, నిన్న శ్రీలంక, నేడు బంగ్లాదేశ్. ఈ విచ్ఛిన్నకర శక్తులు ఎటు చూసినా భారతదేశం నలుమూలల నుండే ఈ విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నం జరుగుతున్నది. హలో సార్, వింటున్నాను. విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నం జరుగుతున్నది. సో ఇప్పటికైనా హిందువులు అంటే, నేను ఇప్పటి వరకు నేను యాజ్ ఏ జర్నలిస్ట్ గా 22 సంవత్సరాలు నేను పనిచేసిన, ఇప్పటి వరకు నేను మతం గురించి మాట్లాడలేదు కూడా. ఎందుకు అని అంటే, అందరూ ఒక సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, అన్ని మతాలను గౌరవించు అని చెప్పేసి సనాతన ధర్మం చెప్పింది. కాబట్టి నేను ఇప్పటి వరకు మతం గురించి మాట్లాడలే. హిందువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గనక కళ్ళు తెరవకుంటే సెక్యులర్ నా కొడుకులు గాని ఈ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత బాధతోటి నేను చెప్తున్నాను నేను మీకు ఈ మాటలు. సెక్యులర్ నా కొడుకులు గనక నిద్ర లేవకుంటే, మొద్దు నిద్ర గిట్ట పాటిస్తే, భారతదేశము మళ్ళీ 1952-50లో ఉన్నటువంటి రజాకారులు ఖచ్చితంగా మళ్ళీ పునరావృతమైంది. దీనికి ఎలాంటి డౌటే లేదు, ఎలాంటి సందేహమే లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి దేశం అంతో ఇంతో కొంచెం సేఫ్ సైడ్ లైఫ్ లైన్ లో ఉన్నది. ఒకవేళ అదే కాంగ్రెస్ గనక ఉంటే, ఈ సెక్యులర్ నా కొడుకులు గనక ఉంటే ఖచ్చితంగా భారతదేశానికి పెద్ద ముప్పు వాటే ప్రమాదం ఉందని చెప్పేసి నేను కాదు, మంచి మంచి అనాలిసిస్ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పటికైనా భారతీయులందరూ కళ్ళు తెరవాలి. ఇలాంటి అల్లర్ల మీద ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఏడ పడుకురు వీళ్ళు? ఎక్కడ పడుకున్నారు? ఒక ముస్లిం మీద దాడి జరిగితే కొంచెం ఒక గీటు పడితే ఓ అయిపోయింది, నా ముస్లింలు ఇట్లా చేసిరు అట్లా చేసిరని ఈ సన్నాసులు ఎక్కడ పడుకురు? ఈ సన్నాసులు హిందువుల మీద దాడి జరుగుతుంటే ఒక్కడు నోరు పెగిలది, ఒక్కడు ర్యాలీ చేయడు, ఒక్కడు ఉద్యమం చేయడు, ఒక్కడు ధర్నా చేయడు. ఇంత సన్నాసిన కొడుకులా వీళ్ళు. ముఖ్యమంత్రి ఏమో అమెరికాలో తిరుగుతాడు, మంత్రులేమో ఇట్లా తిరుగుతారు. సిగ్గు జరుగుండాలి ఒక్కొక్కరికి. అది ఒక్కసారి వీడియోలు పెట్టండి. మీరు ఏదో అబ్యూజ్ ఉన్నాయి పెట్టకండి, మామూలు వీడియోలు కూడా మీరు కూడా అప్లోడ్ చేయండి. మీడియా కూడా ఒక తాటిపైకి రావాలి, ముక్త కంఠంతో ఖండించాలి. మీడియా కూడా మొత్తం కబంధ హస్తాలలో ఉంది, అది బయటకు రావాలి. అది బయటకు వచ్చి ప్రజలకు ఏదైతే జరుగుతున్నదో అది నిష్పక్షపాతంగా చూయించాలి, వాళ్ళు చెప్పాలి. చెప్తే ప్రజలలో అవేర్నెస్ అనేది వస్తుంది. ఇప్పటికీ కనుక మనము కళ్ళు తెరవకపోతే రాబోయే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. రజాకార్ల టైంలో అంటే నేను విన్నా కాబట్టి మీకు చెప్తున్నాను. చిల్కొయ్యాలు ఉంటుండే తెలంగాణలో. చిల్కొయ్యాలకు పిల్లల్ని వేలాడదీసిరంట. అదే టైప్ లో ఇప్పుడు బంగ్లాదేశ్ లో అదే రజాకార్ల సమయం నడుస్తుంది. అక్కడ ఏదో మీరు ఏమనుకుంటారంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి అల్లలు చెలరాగుతలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. కేవలం హిందువుల పైన దాడి, ఆ దాడిని ముక్త కంఠంతో అందరు ఖండించాలి. ఇప్పటికెప్పుడైనా ఒక ర్యాలీ అయినా జరిగిందా? ఏ ఒక రాజకీయ నాయకుడైనా రోడ్డుపై వచ్చి హిందువులను సేవ్ చేయాలని చెప్పేసి చేసిరా? లేదు. ఇంకా అమెరికాలో చేస్తున్నారండి. అమెరికా లాంటి దేశాల్లో కొంతమంది చేస్తా ఉన్నారు. సిగ్గు తెచ్చుకోవాలి, వాళ్ళని చూసి హిందువులు సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గుపడాలి. ఎంతసేపు పొలిటికల్ గా ఉండి మేము ఇంత సంపాదించుకుంటామే, ఒకనాడు మీకు కూడా అది సంపాదించుకున్నది కూడా ఇలాంటి పరిణామాలు కనుక ఎదురైతే శ్రీలంకలో ఒక మంత్రిని ఎలాగైతే ఇంట్లో వేసి తగలబెట్టిరో ఆ పరిస్థితి కూడా ఈ మంత్రులకు వస్తుంది, ఈ ఎమ్మెల్యేలకు వస్తుంది, ఎంపీలకు వస్తుంది, సెంట్రల్ మంత్రులకు కూడా ఇదే పరిస్థితి, ఆ పరిస్థితి. అవును అవును ఖచ్చితంగా ఇది జరగబోయేది ఇదే పరిణామం. ఇది ఆల్రెడీ అయ్యింది, అక్కడ అయింది, ఇక్కడ అయింది, అన్ని జాగాలలో అయింది. కాకపోతే మన దగ్గర ఇంకా పునరావృతం కాలేదు. ఒకవేళ అవి గనక పునరావృతం అయితే మన ఊహలకు అందనటువంటి పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు సిఏఏ ప్రకటిస్తే ఏమవుతుందండి? ఇప్పుడు సిఏఏ ప్రకటించాలి. నేను ఏమంటున్నా, ఒక హిందువుల పైన దాడి సిఏఏ ప్రకటించాలి. ప్రకటించలేదు, ప్రకటించకపోతే
పరిణామాలు అనేటివి ఇలాగే దాపురిస్తాయని చెప్తున్నా నేను కూడా. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక కనీసము ఇవాళ చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. ఒక సోషలిస్టులం అని చెప్పుకునే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ముస్లింల పైన దాడి జరిగితే, క్రిస్టియన్స్ల పైన దాడి జరిగితే ఓ అని చెప్పేసి గగ్గోలు పెట్టి రోడ్లపైకి వచ్చి ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తారు. వీళ్ళు ఏడవన్నారు, నారాయణ ఏడ వండుకుండు, రాఘవులు ఎక్కడ వండుకుండు, కుశరాల్లో వాళ్ళకి ఒక్కొక్కరికి. అంత దాడులు జరుగుతుంటే 600 మందిని ఊచకోతకు వస్తే హిందువులను ఒక్కడు కూడా నోరు పెక్కలేదు, ఒక్కరికి కూడా లేదు. అంటే మన దాకా వచ్చే వరకు తెలియదు. ఇది ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను ఒక హిందువుగా ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా. దయచేసి ఇప్పుడు ఎవరైతే ఓకే టీవీ చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో దయచేసి ప్రతి ఒక్క హిందువు కూడా సర్వసన్నద్ధం ఉండాలి. ఏ యుద్ధానికైనా, ఎక్కడ ఎటువంటి ప్రభావానికైనా కూడా లొంగకుండా హిందువులు మాత్రం ఐక్యత పాటించండి. దయచేసి నేను చెప్తున్న మాటలు ఒక ఆవేదనతోటి కూడుకున్నటువంటి మాటలు, గుండె బరువెక్కి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ సో ఇది పరిస్థితి. సో దయచేసి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని పక్కన పెడితే, సో రేపటి రోజున ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో మన దీని గురించి ఇక్కడే మాట్లాడట్లే, అన్ని దగ్గర మాట్లాడుతున్నారు, అన్ని దగ్గర ప్రొటెస్ట్లు చేస్తున్నారు, కానీ దీని గురించి ఇక్కడ మాట్లాడతలేరు. సో విషయం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. సో దయచేసి అందరు కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. అండ్ అదే